హలో పీపుల్. ఇప్పుడు మన వైజాగ్ సిటీలో 3 బీహెచ్‌కే జస్ట్ 68 లాక్స్ ఓన్లీ అండి. ఇది యుటిలిటీ నుంచి బ్యాక్ సైడ్ వ్యూ అండి. హెచ్‌పీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ అదే. అలాగే లాన్సమ్ స్క్వేర్ ఎంవీపీ అదిగోండి. ఇది ఫ్రంట్ వ్యూ అండి. ఇన్ ఫ్రంట్ 40 ఫీట్ రోడ్. ఇన్ డెప్త్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారు, వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్వేస్ ఆన్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇప్పుడే సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక మంచి పైసా వసూలు డీల్. ఫ్యూచర్‌లో ఫాలో చేయడం వల్ల నేను పెట్టే పైసా వసూలు ప్రాపర్టీస్ మీకు బాగా యూజ్ అవుతాయి. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఓపెన్ కిచెన్ వస్తుంది, 3 బెడ్‌రూమ్స్, 3 అటాచ్డ్ వాష్‌రూమ్స్ వస్తుంది. 1100+120 ఎస్ఎఫ్టీ అండి. హైలైట్స్ వచ్చేసి చెప్తున్నాం కదండీ 6500 ఇంటూ ఎస్ఎఫ్టీ వాల్యూ వేసుకున్న ఆల్ ఓవర్ 74 లాక్స్ ఉండేది. బట్ 68 లాక్స్‌కి ప్రీ నెగోషియేట్ చేసి మనకి బిల్డర్ ఆఫర్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. అలాగే దీని మీద ఇంకేం నెగోషియేషన్ ఉంటదా అంటే యెస్, వెరీ స్లైట్ నెగోషియేషన్ డిపెండ్స్ ఆన్ అవర్ పేమెంట్ స్ట్రక్చర్. ఇదొక బెడ్‌రూమ్, దీనికి అటాచ్డ్ వాష్‌రూమ్, అలాగే ఇంకొక బెడ్‌రూమ్‌కి బాల్కనీ, వాష్‌రూమ్ కూడా ఉంటుంది. స్టిల్ట్ 2 ఏరియాస్ ఉంటాయి. ఇది మీరు లాస్ట్‌లో చూస్తారు. ఎమ్యూనిటీస్ లిఫ్ట్ జనరేటర్, కార్ పార్కింగ్, సీసీ కెమెరా, పవర్ బ్యాకప్ ఇవన్నీ ఉంటాయి. గవర్నమెంట్ వాల్యూ ఫ్లాట్ కాస్ట్ 60 లక్షలు అండి. నియర్ టు వెంకోజీపాలెం హైవే అండ్ కృష్ణ కాలేజ్ హైవే. లొకేషన్ హెచ్‌బీ కాలనీ. 2 వేస్ అయితే ఉన్నాయండి దీనికి రావడానికి. 40 ఫీట్ రోడ్ ఇన్ ఫ్రంట్, బస్ అండ్ ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇదొక వాష్‌రూమ్, ఇదొక బాల్కనీ. సో మీకు సెట్ బ్యాక్ కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు. పక్కన నుంచి సెట్ బ్యాక్ అదిగోండి. అందుకే ఫుల్ ఎయిర్ అండ్ లైట్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. 2 లెవెల్స్ ఆఫ్ పార్కింగ్ ఇవ్వడం వల్ల దీనికి ఎయిర్ అండ్ లైట్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది. సో రెంటల్స్ వచ్చేసి 22,000 3 బీహెచ్‌కే సెగ్మెంట్‌లో ఉంటుంది అండి. బెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ రెసిడెన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ అండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సైట్ బేసిస్ కాంటాక్ట్ మీ డైరెక్ట్‌లీ. ఇది స్టిల్ట్ అండి మీరు చూస్తున్నారు. సో మంచి వర్ది ప్రొడక్ట్ అండి. లో బడ్జెట్‌లో ఎవరైతే చూస్తున్నారో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్. థాంక్ యూ సో మచ్.